కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మరి నాకు ఎన్ని అవకాశం ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముందుగా నిన్న నేను మీతో సాక్ష్యం పంచుకున్నట్టుగా మరి ఇది నా తొలి వర్తమానము సంఘంలో చెప్పడము ఇది ఒక మధురానుభూతి కనుక నేను ఈ మెసేజ్కి వెళ్ళే ముందు నా జీవితంలో ఒక 3 వ్యక్తుల గురించి నేను చిన్న 2 నిమిషాలు సాక్ష్యం చెప్తాను. వాళ్ళని గుర్తు చేసుకోవడం ఎంతైనా అది సమంజసం అని నాకు అనిపిస్తుంది. సో నిన్న మీకు అందరికీ చెప్పాను నా లైఫ్ని ఎట్లా పెరిగానని. సో దేవుడు అంటే చాలా భక్తులు వచ్చింది నాకు 22-23 సంవత్సరాలప్పుడు దేవునితో బాగా గడుపుతున్నాను. దేవుడు అంటే చాలా గొప్పవాడు, మహాదేవుడు, మహిమ గలవాడు, పరిశుద్ధుడు, మనం కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి అనే ఒక భావన నాలో వచ్చింది. కానీ ఆ భావన ఏం చేసిందంటే నన్ను దేవునికి దగ్గరగా కలపలేకపోయింది. మరి అటువంటి సమయంలో నాకు దేవుడు ఒక దైవజనుడిని పరిచయం చేశాడు. ఆయన పేరే పాస్టర్ విలియం కేరీ గారు. హైదరాబాద్లో తార్నాకలో పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన ఒక సేయింగ్ ఏమనుందంటే భారతదేశంలో మొదటి కృపావర్తమానం చెప్పింది ఆయన అని అంటూ ఉంటారు జనం. సో ఆయన దేవుడు అంటే మనకి తండ్రి లాంటి వాడు. మనం ఆయన పిల్లలు ఆయన చెప్పినప్పుడు ఒక్కసారిగా నా మనసులో ఒక అలజడి, ఏంటిది ఇలా చెప్తున్నారైనా, దేవుడు అంటే తండ్రి నాకు నాన్న ఎక్కడా అన్న ఫీలింగ్ నాకు చాలా గొప్పగా చాలా మంచిగా అనిపించింది. దేవుడితో సంబంధం చాలా దగ్గర చేసింది నాకు. నేను చెప్పాను కానీ నేను పెరిగిన పరిస్థితులు మదర్ ఫాదర్ సెపరేట్ అయిపోయారు. మరి ఆ మాట నాకు ఎంతగానో తాకింది. నాకు లాంటి వాళ్ళు ఫాదర్ మదర్ విడిపోవాల్సిన అవసరం లేదు, దగ్గర ఉన్నా కూడా మనము వాళ్ళ ప్రేమను పొందుకోలేము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన తండ్రి అని మనకు తెలిసినప్పుడు హృదయంలో సంతోషిస్తుంది. మరి ఇటువంటి దేవుడు నా తండ్రి అని పరిచయం చేసిన పాస్టర్ గారికి నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను సభాపక్షంగా. అలాగే రెండో వ్యక్తి మా మేనమామ. ఆయన కూడా పరిచయ ఇవాంజలిస్ట్ 20 సంవత్సరాలు పనిచేసి ఒక 3 సంవత్సరాలుగా సంఘం నడుపుతున్నారు. ఆయన పాస్టరే కాదు, ఒక బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టర్ కూడా. ఆయన పని చేసుకుంటేనే, బిజినెస్ చేసుకుంటేనే సేవ కూడా చేస్తున్నారు. మరి మేము మా మమ్మీకి వాళ్ళ 5 అక్క చెల్లెలు, మా తమ్ముడు 6, అందరం కూడా ఒక కాలనీలోనే కలిసి ఉంటాం. మేమందరం కూడా నాతో పాటు మాకు అన్న ఒకడు ఉన్నాడు, అండ్ మిగతా అందరూ తమ్ముడు చెల్లెలు. మేమంతా యంగ్ జనరేషన్. మేము ఇలా ఉన్నప్పుడు యంగ్ ఏజ్లోకి వచ్చినప్పుడు ఎవరైనా తప్పిపోతూ ఉంటారు, లోకానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ సమయంలో మరి మా మేనమామ మా అందరికీ కూడా దేవుణ్ణి పరిచయం చేసి దేవుణ్ణిలో నిలుస్తూ ఒక 5-6 ఇయర్స్ అనుకుంటా కంటిన్యూస్ నెలకు ఒక డిబేట్, నెలకు ఒక కాన్ఫరెన్స్, ఇంట్లో గెట్ టుగెదర్, హోమ్ ప్రైజ్, ఏదో ఒక రూపాయన డబ్బు ఖర్చు పెట్టి మాకు ఆ దేవుణ్ణి సన్నిధి నుంచి వెళ్ళిపోకుండా ఆ యవ్వన కాలంలో అందరినీ పట్టి పెట్టాడు. సో ఇప్పుడు మా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ కూడా మా మావయ్య చర్చ్లో వాళ్ళు గాస్పల్ సింగర్స్గా, మరి యూత్ పాస్టర్స్గా దేవుని సేవలో కొనసాగుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా అది ఒక స్కూల్లా భావిస్తాను. ఆయన నాకు మాస్టర్ లాగా. నేను మొదట చెప్పిన విలియం కేరీ గారు ఆయన తండ్రిని పరిచయం చేశారు కాబట్టి ఆయన తండ్రిలా భావిస్తాను. మన తండ్రి అయిన దేవుడు. మరి నాకు మన ఐడెంటిటీ ఎవరంటే ఈ లోకంలో యేసు ప్రభు. మీ దేవుడు ఎవరని నేను చెప్పాలని చూపించాలంటే మనకు నా ఐడెంటిటీ ఎవరు? యేసు ప్రభు. మరి మా మేనమామని యేసయ్యగా చూస్తాను. ఎందుకంటే ఆయన నా ఐడెంటిటీ. నా పర్సనల్ లైఫ్లోని, నా స్పిరిచువల్ లైఫ్లోని నన్ను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తిత్వము. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకోవడం, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కూడా నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఇక 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు అనేది మన మిగిలింది. సో ఆ 3వ వ్యక్తి ఎవరంటే మా గురువు, మా పాస్టర్ గారు కూడా
ట్రైనింగ్ చేశారుగా బైబిల్ కాలేజ్లో ఉన్న మా మాస్టర్ ఆరోగ్యరాజు బ్రదర్ గారు. మరి నా ఆత్మీయ జీవితంలో నేను చెప్పిన ఎటువంటి పరిస్థితుల్లో నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ మరి నాకు సరైన వాక్యం చెప్పి ఇప్పుడు కూడా ఆయనతో టచ్లో ఉంటాను నేను. మంచి వాక్య పరిచర్య నాకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈరోజు నేను వాక్యం చెబుతున్నానంటే నా వాణి నా అనుకరణ అన్నీ ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఓకే, మనం ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్ళే ముందుగా నిన్న సాక్ష్యం చెప్పాను. నాకు 10 నిమిషాలు ఇచ్చారు పాస్టర్ గారు. అయితే నేను దాన్ని దాటి వెళ్ళిపోయాను, 15 నిమిషాలు వెళ్ళిపోయాను. నాకు టెన్షన్ అయిపోయింది, ఇంత పెద్ద టెస్టిమనీని ఎట్లా చెప్పాలి అనేసి నేను మధ్యలోనే కట్ చేశాను. దాన్ని ఒక 2 నిమిషాలనే కంప్లీట్ చేసి మనం మెసేజ్లోకి వెళ్ళిపోదాం. సో నిన్న నేను నా కష్టాలన్నిటి గురించి చెప్పాను. సో ఎప్పుడైతే 22-23 ఇయర్స్ వచ్చినప్పుడు నేను తెలుసుకున్నాను అని చెప్పాను కదా, దేవుడు నాతో పని చేయడం, నాతో కనెక్ట్ అవ్వడం, దగ్గర కావడం, ఆయన ప్రేమను అర్థం చేసుకునే మనసు నాకు కలగడం, దట్ ఈస్ అ బ్లెస్సింగ్. గాడ్ యాడెడ్ హిజ్ లవ్ ఇన్ టు మై లైఫ్. అండ్ 23 ఇయర్స్లో దేవుడు తన ప్రేమని నేను గ్రహించగల మనసుని నాకు ఇచ్చాడు. ఆ తర్వాత నాకు మంచి జాబ్ ఇచ్చాడు, బ్లెస్ చేశాడు. ఆ తర్వాత మంచి భార్యని ఇచ్చాడు, నన్ను ప్రేమించే భార్యని ఇచ్చాడు. ఆ తర్వాత మంచి పిల్లల్ని ఇచ్చాడు. అండ్ నేను చెప్పాను కదా, మరి మా పాస్టర్లు నేను ప్రశ్నిస్తుంటే వాళ్ళు నేను ఫీల్ అయిపోయి ఏంటి ఇట్లా అనేసి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయినాను. అక్కడ ట్రైనింగ్లో నాకు మా ఆరోగ్య బ్రదర్ ద్వారా నాకు చెప్పారు, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అని, ముందు వాక్యం నేర్చుకోవాలని నీకు అన్నీ నేర్పిస్తుందని చెప్పారు. అండ్ దైవజనుడిని ఎప్పుడు కూడా నువ్వు విమర్శ చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఒక దైవజనుడు అయ్యాడు అంటే దేవుని సంకల్పం ఉంది ఆయన పట్ల. ఆయన ఎంతో కష్టపడి సంఘం కట్టుకుంటాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వు ఇట్లా చేయకూడదు అని చెప్పి నన్ను ట్రైన్ చేశారు. ఆ తర్వాత మరి నేను వెళ్ళి సమాధాన పడ్డాను వాళ్ళతో కలిసి, అంటే పాజిటివ్గా మాట్లాడడం, విమర్శ చేయడం మానేశాను. అండ్ ఎస్, ఈ దేవుడు ఇటువంటి ఈ బ్లెస్సింగ్స్ అన్ని నా జీవితంలో యాడ్ చేశాడు. సో అది నా సాక్ష్యం ముగించబడింది. మరి ఈరోజు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈరోజు మనం దేవుని నిజమైన స్వభావం గురించి మాట్లాడుతున్నాం. మరి బైబిల్ జనరల్గా అంటే పాత నిబంధన అంటే గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్, దేవుడు తీర్పు తీర్చే దేవుడు అని అనుకుంటారు. అలాగే న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన అంటే గాడ్ ఆఫ్ మర్సీ, అంటే దేవుడు కనికరం చూపించే దేవుడు అని నమ్ముతారు. అయితే మరి మనం ఒక వాక్యం చదువుకుందామా? లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. ఒక నిమిషము మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట. ఎందుకంటే నేను గాయకుని కాదు చిన్నప్పటి నుంచి, కానీ పాటలు పాడుకునేవాడిని ఒక్కడనే. మనం వాక్యం నేర్చుకునే ముందు మనందరం చేయగలిగిన పని అదే, పాటలు పాడుకోవడం, దేవుని ఆరాధించడం. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళినా పాటలు పాడుకునే టైంకి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు వాక్యం చెబుతున్నాను, నేను ఒక్కడనే చెబుతున్నాను. మరి పాటలు పాడేటప్పుడు అందరూ కూడా అందులో ఆ దేవుని పరిచర్యలో భాగస్తులు అంటారు. ఎప్పుడు కూడా ఎవరు పాటలు పాడే సమయానికి రావాలి, దాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. మనకి పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా పని ఉంటుందా? వాక్య పరిచర్య కానీ చేయడం అనేది ఒకటే పని ఉంటుంది. మనకి ఏంటి? ఆరాధించడం దేవుని. మీకు తెలుసా, మనం ఆత్మతో సత్యతో ఆరాధిస్తే ఎవరు మన మధ్య దిగొస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మనతో కలిసి ఆరాధిస్తాడు. అంత పవర్ ఎనర్జీ ఉంటుంది. సో పాటలు అనేది, ఆరాధన అనేది నాకు చాలా ఇష్టము. నాకు లేట్ అయినా ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినా పాటల టైంకి నేను వెళ్ళిపోతాను. సో పాట అనేది నాకు చాలా ఇష్టం. అయితే ఈ పాటని ఈరోజు మన టాపిక్ దేవుని నిజమైన స్వభావం. ఈ పాటను కూడా నా తండ్రి సమానులైన విలియం కేరీ గారు రాశారు. చాలా మంచి పాట. నా బెస్ట్ థింగ్స్ అని ఇవాళ చెప్పేస్తున్నాను. నాకు ఎన్నో పాటలు ఉంటాయి మా జీవితంలో, కానీ నాకు బాగా నచ్చిన పాట, దేవుని గుణగణాలను వివరించే పాట అని రాశారు. ఈ పాట నేను చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్లో పాడుతుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా దేవుని స్వరూపం, వాళ్ళని పొగిడితే దేవుని పొగిడినట్టే.
ఓకే. నీ ప్రేమ నీ కృపను నీ శాంతిని నిన్ను వర్ణించలేనయా, నిన్ను వర్ణించలేనయా. యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ నీ కృపను నీ శాంతిని నిన్ను వర్ణించలేనయా, నిన్ను వర్ణించలేనయా. నా హృదయం పాడిందే, నా మనసు నిన్ను వేడిందే, నా హృదయం పాడిందే, నా మనసు నిన్ను వేడిందే. నీవు చేసిన ఉపకారములకైన మనసు అందిలే, నీవు చేసిన ఉపకారములకైన మనసు ఆడిందిలే. యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ నీ కృపను నీ శాంతిని నిన్ను వర్ణించలేనయా. నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా, నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా. నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా, నీ వస్త్రములెల్లా లవంగా పట్టణ యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, నీ ప్రేమ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. ఆమేన్. సో దేవుని వాక్యం చెబుతుంది, క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగే సాక్ష్యం లేని సంఘం కూడా మృతము. ఈ సంఘము జీవంతో ఉన్నదంటే ఘనమైన బలమైన సాక్ష్యం ఉండాలి. అటువంటి ఘనమైన బలమైన ఒక 2 మంచి సాక్ష్యాలు ఈరోజు మనం విన్నాము. దాన్ని బట్టి దేవుడు నామహింపరచబడిందని నమ్ముతున్నాము. సో మరి మనం చదువుకున్నామా? లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కరెక్ట్. సో ఇంగ్లీష్లో మర్సీ అంటారు, అంటే కనికరం. మీ తండ్రి కనికరం గలవాడు కాబట్టి మీరు కనికరం కలిగి ఉండుడే అని దేవుని వాక్యం చెబుతుంది. మరి దేవుడు యేసుప్రభువు వారు అనేకమైన మాటలు, మంచి మాటలు చెప్పాడు మీరు ప్రజలందరికీ కూడా. కానీ ఎప్పుడైతే దేవుని స్వభావం గురించి చెబుతున్నాడో, మరి ఇందులో స్పెషల్గా చెప్తున్నాడు, మీరు కనికరం కలిగి ఉండండి. ఎందుకని అంటే మీ తండ్రి అయిన దేవుడు కనికరం గలవాడు కాబట్టి అని. అంటే మరి పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, దేవుడు కరుణామయుడు, కనికరం చూపించే దేవుడు. అది దేవుని స్వభావం అయినది. మరి ఎవరైతే ఈ కనికర స్వభావాన్ని తెలుసుకున్నారో వారందరూ కూడా దీవించబడ్డారు. మరి ఈ కనికరానికి ఆపోజిట్ పదం ఏముందంటే జడ్జ్మెంట్, తీర్పు తీర్చుట అనేది దీనికి ఆపోజిట్ వర్డ్.
మరి దేవుడు మరి న్యాయం చేయాలంటే తీర్పు కూడా తీర్చాలి తప్పనిసరిగా కదా. అయితే దేవుడు తీర్పు తీర్చేవాడు కూడా, కానీ తీర్పు తీర్చేదంటే కూడా ఆయన స్వభావంలో ఏముందంటే ముందు కనికరం చూపించడం ఆయన ఎక్కువ స్వభావం అయి ఉన్నది. ఓకే, మరి పరిచయులు మనందరికీ తెలుసు, పరిచయులందరూ కూడా యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు. మేము చాలా పర్ఫెక్ట్, మేము అన్ని పనులు కరెక్ట్గా చేస్తూ ఉన్నాము, వీళ్ళందరూ పాపులు, వీళ్ళేది కూడా సరిగా చేయరు అని అంటుండేవారు. మరి అయితే అప్పుడు దేవుడు యేసుప్రభువు వాళ్ళకి ఒక మాట చెప్పారు. మరి ఆ మాట ఏదో చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదవండి. సింపుల్ గా ఆయన ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే, నేను మీ కొరకు రాలేదు అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు డైరెక్ట్ గా దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఎస్ మీరే అంటున్నారు కదా మేము చాలా పర్ఫెక్ట్ అని, రైట్ చేసి నీతి గలవాళ్ళమని, కాబట్టి నేను మీ కొరకు రాలేదని దేవుడు చెబుతున్నాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను బలిని కోరుకుంటలేదు, కనికరాన్నే కోరుకునే దేవుడిని. మనము బలి అర్పిస్తే కనుక మనం ఏమనుకుంటాం, నేను బలి అర్పించాను, నేను ఇచ్చాను అనే భావన మన మనసులో ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే, ఆ కనికరం అనేది భావన మీ మనసులో ఉంటేనే తప్ప మీరు ఇచ్చే బలికి ఏ విలువ కూడా ఉండదు. సో ఆ కనికర స్వభావం అనేది మీ మనసులో నుంచి రావాలి. సో ఇప్పుడు మనం 13వ వచనం చదువుకుందాం. ఈ చివరి లైన్ చూసారా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు యేసుప్రభు వాళ్ళకి, గో అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ మీరు వెళ్ళి నేర్చుకోండి, అర్థం చేసుకోండి ఆ వాక్యం ఏం చెబుతుందో. అంటే దేవుడు కనికరము కోరుకుంటున్నాడు, బలి అర్పణ కాదని చెబుతున్నాడు. మీరు చెప్తున్నారు మేము చాలా పర్ఫెక్ట్ అనేసి. సో దేవుడు ఏమంటున్నాడంటే, నేను కనికరం చూపించే దేవుడని, నా స్వభావమే కనికరము అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనము తీర్పు తీర్చడం అనేది చాలా పని కదా. మనం ఎవరైనా తప్పు చేశాను, బాబు నువ్వు తప్పు చేసావని మనం తీర్పు తీర్చేది చాలా ఈజీ పని. కానీ కనికరం చూపించడం అనేది చాలా కష్టం, దానికి చాలా పవర్ కావాలి. తీర్పు తీర్చడం కంటే కూడా ఎక్కువ బలమైన సంకల్పం మనకు కావాలి. సో చూడండి, మరి దేవుడి స్వభావం ఎలా ఉందో మనం వాక్యంలో చూద్దాం. మనందరికీ తెలుసు, ఆదాము అవ్వ ఒక పాపం చేశారు. పాపం చేయడం బట్టి వారి మీద శాపం వచ్చింది. ఏమని? నువ్వు నిశ్చయంగా మరణించదు అని. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అలా ఫలము తిన్న తర్వాత వాళ్ళు ఎంతకాలం బ్రతికారు? 330 సంవత్సరములు బ్రతికారు. అంటే ఏంటి దాని అర్థము? దేవుడు వారి పట్ల ఏం చూపించాడు? తీర్పు తీర్చాడా? కనికరం చూపించాడు, జాలి పడ్డాడు. కాబట్టే వాళ్ళు 330 సంవత్సరాలు బ్రతకగలిగారు. మరి అంత మాత్రమే కాదు, మరి వాళ్ళని ఆ పండు తిన్న తర్వాత దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆ ఏదైనా తోట నుంచి బయటకి పంపించేశాడు కదా. మరి అప్పటి వరకు వాళ్ళు ఒక మహిమ శరీరంతో ఉన్న వాళ్ళు ఆ దేవుని ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ అవసరము లేదు. ఎండని వానని ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో వారికి కొన్ని అవసరతలు ఖచ్చితంగా కావాలి. అందుకని దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? పంపించేప్పుడు
కరెక్ట్, పాస్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. వారికి వస్త్రాలని ధరింపజేశాడు. ఒక జంతు శరీరం తీసుకొని అన్ని రకాలైన పరిస్థితులను తట్టుకోగలిగే ఒక శక్తిని వాళ్ళకి ఇచ్చాడు. ఇందులో ఏం కనిపిస్తుంది? ఎస్. మరి మనం ఇప్పుడు సాక్ష్యం విన్నాం. మరి రితియా సిస్టర్, ఆ సిస్టర్ ఎలా వచ్చేసారంటే వచ్చేప్పుడు డబ్బులు తీసుకొని, బంగారం తీసుకొని, అన్ని తీసుకొని వచ్చారా? తండ్రికి పిల్లలకి గొడవ అయినప్పుడు ఎలా వచ్చేసారు? అన్ని విధులు పెట్టి పారిపోయి వచ్చేసారు, ఏం లేదు. కానీ తండ్రి అయిన దేవుని స్వభావం ఎలాంటిది? కనికర సంపన్నుడు. ఆయన అన్ని ఇచ్చి వాళ్ళు మరి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ శరీరాన్ని, ఆ వస్త్రం చూసుకున్నప్పుడల్లా వాళ్ళకి ఆ మనసులో భావన ఏమొస్తుంది? దేవుడు ఎలాంటి వాడని తెలుస్తుంది? కనికరం గల దేవుడు అని తెలుస్తుంది. మరి మనం చూసినట్టయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏదో విధంగా మానవాళి అంతటి పైన కనికరం చూస్తూనే వస్తున్నాడు. అందుకనే దావీదు మహారాజు ఈ స్టేట్మెంట్ చేయగలుగుతున్నాడు, ఏమని? నీ కనికరము నిరంతరము ఉండను కాక. ఎందుకని చెప్పగలుగుతున్నాడు ఆ మాట అంటే, అతను దావీదు మహారాజు ఆ కనికరం ఎలా ఉంటుందో టేస్ట్ చేశాడు, రుచి చూసి తెలుసుకున్నాడు. కాబట్టి దావీదు మహారాజు ఈ మంచి స్టేట్మెంట్ చేయగలుగుతున్నాడు, దేవుడు కనికర సంపన్నుడు అనేసి. మరి అదేవిధంగా మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవుడు నీతిమంతుడు, న్యాయం తీర్పు కూడా తీర్చాలి. అయితే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎలాంటి తీర్పులు ఇస్తాడంటే, అది మనల్ని బాగుపరిచేదిగా, అంతేగాని నాశనం చేసేదిగా దేవుడు తీర్పు తీర్చాడు. సో దానికి ఉదాహరణే మరి ఆదాము అవ్వను పంపించినప్పుడు దేవుడు వారికి మంచి వస్త్రాలని తొడిగి పంపించాడు. మరి ఆ తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత దేవుడు వారికి పుట్టిన పిల్లలు ఇద్దరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు? కయ్యూను హేబేలు. చల్లపూటన ఆదాము అవ్వతో ఎలా మాట్లాడేవాడో అలానే వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడిన అవసరం ఉందా వాళ్ళతో? నేను కష్టపడి నా స్వరూపంలో చేసుకున్న ఈ ఆదాము అవ్వరు తప్పు చేశారు, పోతే పని నాకేంటి అని అనుకున్నారా? అనుకోలేదు. పెద్దలు తప్పు చేస్తే ఏముంది, పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి? ఆదాము అవ్వతో మాట్లాడుతున్నట్టుగానే దేవుడు మరి కయ్యూను హేబేలుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు. ఇలాంటి కనికరం చూపించగల గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? దేవుడికి మాత్రమే ఉంటుంది. సో మనకి మనిషికి ఉంటుందా ఇలాంటిది మనసు? ఉండదు. మన ఇంట్లో కూడా ఇలాంటి విభేదాలు జరుగుతూ ఉంటాయి. మన తండ్రికి, మన పెద్దనాన్నకి, వాళ్ళ అన్నదమ్ములకి విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోరు. మరి పిల్లల్లో మాత్రం ఈ విభేదాలు ఉంటాయంటారా? ఉండవు. వాళ్ళు ఏదో కొట్టుకున్నారు, మనకి రా క్రికెట్ ఆడుకుందాం పోతాం అంటారు, వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు. మరి పెద్దవాళ్ళు మాట్లాడుకోకపోయినా పిల్లలు కనబడినప్పుడు మనం వాడిని ఆదరిస్తామా, తృణీకరిస్తామా? మనం ఆదరిస్తాము వాళ్ళని, మనం తృణీకరించాము. ఓకే, ఆ నాన్న ఏదో తప్పు చేశాడు, వాళ్ళు తప్పు చేస్తే పిల్లోడు ఏం చేశాడు, మన పిల్లోడిని మనం దగ్గర తీసుకుంటాం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషికి. ఎందుకంటే మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేస్తున్నాడు? తన పోలికలో చేస్తున్నాడు. కాబట్టి మనకి కూడా అదే స్వభావం మనకు వచ్చింది. మన పిల్లలు పెద్దతో గొడవ అయింది, పిల్లలు మనకు వచ్చినప్పుడు మనకి యాక్చువల్లీ ఏమని అనిపిస్తుంది అంటే కోపం వస్తుంది, తీర్పు తీర్చాలన్న భావన ఉంటుంది. కానీ ఆ భావనని చిన్న పిల్లలు కనికరము అనే ఆ భావన డామినేట్ చేసేస్తుంది. దేవుడు ఎట్లయితే చేశాడో మనకు కూడా అదే స్వభావం ఉందన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడే మరి శరీరధారే భూమికి వచ్చాడు. మరి యేసు ప్రభు వారు కిందకు వచ్చి దీన్ని ఎలా కనికరం ఎలా చూపించాలి అనే ఉదాహరణగా మన ముందు నిల్చున్నాడు. ఓ ఉదాహరణ మనందరికీ తెలిసిన ఉదాహరణే. ఎవరు? ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తరుముకుంటూ అక్కడికి వచ్చారు. యేసు ప్రభు వద్దకు వచ్చి వాళ్ళందరూ యేసయ్యని శోధిస్తున్నారు.
జీసస్ మరి ఏమంటావు, మరి ఈ స్త్రీ పాపంలో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను ఇప్పుడు రాళ్ళతో కట్టి చంపాలి, మనం ఏమంటావు అని అడుగుతున్నాడు. మరి ఏమన్నారు యేసయ్య అప్పుడు? ఏం తీర్పిచ్చారా? ఓకే, ఆ కనికరము చూపించాడు. ఆ స్త్రీ పట్ల దేవుడు కనికరం చూపించాడు. ఏమన్నారంటే, మీలో ఎవరైనా పాపం చేయకపోతే మొదట రాయి ఆ స్త్రీ పైన ఏమన్నాడు. నిజానికి అక్కడ రాయి వేసే అర్హత ఎవరికైనా ఉందంటే ఎవరికి ఉంది? యేసు ప్రభు మాత్రమే ఉంది. కానీ ఆయన రాయేశాడా? వేయలేదు. కనికరముని చూపించాడు. ఆయన జడ్జిమెంట్ తీర్పునివ్వచ్చు, కానీ ఆ తీర్పుని దాటి కింద పెట్టి ఆయన కనికర స్వభావం పైకి తీసుకొచ్చాడు. ఆమేన్. ఎందుకంటే మన దేవుడి స్వభావం ఎటువంటి స్వభావం? కనికరం చూపించే స్వభావం. అదే దేవుని నిజమైన స్వభావం. ఆయన నీ తీర్పు తీర్చే దేవుడు, కానీ అంతకంటే ఎక్కువగా కనికరం చూపించే దేవుడు. ఆయన కనికరం ఎంత గొప్పదంటే దాని రుచి చూసుకున్న ప్రజలకు మాత్రమే తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? ఎస్. ఆయన ప్రేమ రుచిని చూసి ఈ మాట చెప్పగలుగుతారు. ఏమనంటే, ఆ దేవుడు కనికరం చూపించే దేవుడు కదా, 2 దెబ్బలు కొడితే కొట్టాడు, మళ్ళీ తిరిగి మనల్ని హత్తుకొని ఎత్తుకొని మన జీవితాన్ని బాగా చేసే దేవుడు ఆయనే కదా. అవునంటారా? మనం నమ్మితే ఇలాంటి దేవుడినే నమ్మాలి అని అనుకుంటాం కదా. రైట్. సో ఇలా నేర్చుకున్న వ్యక్తులు ఎవరన్నా బైబిల్ ఉన్నారంటే తెలిసిన మంచి వ్యక్తి ఎవరు? దావీదు. ఆయన ఒక మాట చెప్తారు. ఈ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే, నేను మనుషుల చేతిలో పడి చచ్చుట కంటే దేవుని చేతిలోనే పడి చచ్చిపోతానా అని అంటాడు. ఈ స్టేట్మెంట్ ఏ సందర్భంలో చేశాడో మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? తెలియదంటే నేను వివరిస్తా. చాలా మంచి స్టోరీ, ఇది చాలా బాగుంటుంది. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం తీయండి. చివరి చాప్టర్ 18వ వచనం నుంచి చదవండి. ఓకే, ఇది చాలా మనకి ఇక్కడ ఒక 10 వచనాల దాకా ఉన్నది. చదవడానికి సమయం లేదు కాబట్టి నేను వివరిస్తాను. దేవుడు దావీదుకి ఒక మాట చెప్పాడు, నువ్వు జనసంఖ్య చేయకు అని. కానీ దావీదు ఏం చేశాడంటే దానికి వ్యతిరేకంగా లెక్క పెట్టాడు. అందుకని దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక ప్రవక్తని పంపించాడు. కాదు అనే ప్రవక్తని పంపించి ఇక 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దేవుడు నీకు చెప్పమన్నాడు నాతోని 3 ఆప్షన్స్. ఈ 3టిలో ఏదో ఒక ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, నీకు వేరే చాయిస్ లేదు. మొదటి ఆప్షన్ ఏంటి? నీకు 7 సంవత్సరములు కఠినమైన కరువు వస్తుంది దేశం అంతటా. 7 సంవత్సరాలు కరువుతో మనిషి బ్రతకగలడా? బ్రతకలేడు. ఆ తర్వాత 2వ ఆప్షన్ దేవుడు అతనికి ఇస్తున్నాడు. ఏమనంటే, నీ శత్రువులు నిన్ను తరుముతుండగా నువ్వు ఎంతకాలము పరిగెడతావంట? 3 years ఎన్నో పరిగెడతావు. శత్రువులను తప్పించుకుంటూ తరుముకుంటూ పరిగెట్టుకు బ్రతకాలంటే బ్రతకగలుగుతాడా మనిషి? బ్రతకలేడు. 3వది ఆప్షన్ దేవుడు ఇస్తున్నది ఏంటంటే, భయంకరమైన తెగులు వ్యాధిని 3 రోజుల పాటు నీ రాజ్యం మీద తీసుకొస్తాను. అంటే తెగులు వస్తుందంటే చచ్చిపోవడమే. అప్పుడు దావీదు అంటాడు, నాకు ఏమీ పాలుపోకుంది, ఏం తోచట్లేదు, ఏం చేయాలని చెప్తాడు. అయితే దావీదు చివరికి ఒక స్టేట్మెంట్ చేశాడు.
ఏమనంటే, నేను మనుషుల చేతిలో పడి చచ్చుట కంటే దేవుని చేతిలో పడి చచ్చిపోతాను, ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. ఆయన మాట చెప్పినప్పుడు అది ప్రవక్త డిక్లేర్ చేశాడు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ దూత వచ్చేసి ఆ పట్టణం మీద తెగులు స్టార్ట్ చేసేసింది. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఉదయం మొదలుకొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకే 70,000 మందిని చంపేసింది. ఇంకా ఈయన ఆప్షన్ తీసుకోవాలి, చంపేసింది. అప్పుడు దావీదు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, దేవుడు కనికరుడని కనికర సంపన్నుడు, కనురించి దేవుడు పడి చచ్చిపోదని చెప్పినప్పుడు దేవుడు మనస్తాపం చెందాడని అక్కడ రాసి ఉంటుంది. దేవుడు అంటే దావీదు దేవునికి తన గుణాన్ని గుర్తు చేశాడు. గుర్తు చేయగానే దేవుడు బాధపడ్డాడని రాసి ఉంటుంది. వెంటనే దూతకు ఆజ్ఞాపన ఇస్తాడు, దూత నీ చెయ్యి పట్టణం నుంచి తీసేయని. సో దావీదు మహారాజు తెలుసుకున్నాడు, దేవుడు గొప్ప కనికరం గలవాడని. సో మరి అందుకనే దేవుడు అనేకమైన విషయాలు ఈ కనికరం గురించి బోధిస్తూ వచ్చాడు. అండ్ ప్రత్యేకంగా దేవుడు, నేను ముందు చెప్పాను కదా, అనేక విషయాలను దేవుడు మనకి చెప్పాడు. కానీ ఈ కనికరం గురించి వచ్చినప్పుడు మాత్రము దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు కనికరం గలవాడు కనుక నీవు కూడా ఆ కనికరం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. అయితే దావీదు గురించి ఇంకొక ఉదాహరణ మనం తెలుసుకుందాం. దావీదుకి ఒక ఛాన్స్ వచ్చింది, ఒకరిని చంపే ఛాన్స్. ఎవరిని? సౌలు రాజుని చంపే ఛాన్స్ వచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు వచ్చింది. అయితే దావీదు మరి ఆయన చంపాడా? చంపలేదు. ఏమన్నాడు? ఆయన అభిషేకింపబడే వ్యక్తి, నేను ఆయన ఎలా ముట్టుకుంటాను అని చెప్పి బయటకు వచ్చేసాడు. అక్కడ సైనికుడు అంటున్నాడు, దావీదు మహారాజా, ఒక్క ఆజ్ఞ ఈట తీసుకొని ఒక్కటే వేటుతో పొడిచి చంపేస్తాను, 2వ వేటు వేసే అవకాశం ఇవ్వను సౌలు రాజుకి, ఈ మాట చెప్పు అంటే, నో నో నో, నేను ఎట్లాగా ముట్టుకోగలుగుతాను దేవుడు అభిషేకించిన వ్యక్తిని అని బయటికి పారిపోయి వచ్చేసాడు. అయితే ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి దావీదు సౌలు మహారాజు చంపడం న్యాయమా కాదా అని మనం ఆలోచిస్తే అది ఖచ్చితంగా న్యాయమే. ఆయన ఆల్రెడీ దావీదు మహారాజు అప్పటికి అభిషేకింపబడ్డాడు, రాజు కాబోతున్నాడు. ఒక రాజు కావాలంటే ఇంకొక రాజు చనిపోవాలి. ఒక రాజుని చంపినప్పుడే మనం రాజ్యాధికారం తీసుకోగలుగుతాం. సో రాజనీతి ప్రకారంగా చంపాలంటే కూడా న్యాయమే. కానీ దావీదు కనికరం చూపిస్తున్నాడు అక్కడ, దేవుని స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. అలానే తను ఒకవేళ రాజ్యాధికారం కోసం కాకపోయినా మరి అతను సౌలు మహారాజు ఎలా తరుగుతున్నాడు అంటే, దావీదుని ఒక కుక్కని తరిగినట్టు తరుగుతున్నాడు. ఏమని? చంపేయాలని. సో సెల్ఫ్ డిఫెన్స్ లో, ఆత్మరక్షణ కొరకు అయినా సరే దావీదు సౌలు మహారాజుని చంపేయచ్చు, కానీ చంపలేదు. మూడవ విధానం ఏంటంటే, ఇప్పుడు ఉన్న మన రోజుల్లో మాట్లాడుకోవాలంటే, సీఎం కుర్చీ కావాలంటే ఏం చేయాలా? గుంజేయాలా, రాజుని గుంజేయాలి. అయినా సరే దాన్ని ఏమంటారు? రాజనీతి అంటారు. అయినా సరే ఆ ప్రకారం కూడా దావీదు దేవుని స్వభావం తెలుసుకున్నాడు, రుచి చూసి తెలుసుకున్నాడు కనుక ఆ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అక్కడ. మనందరికీ తెలుసు దేవుని వాక్యం ఏం చదువుతుందంటే, కనికరమును చూపించేవాడు కనికరమును పొందుకుంటాడు. కరెక్ట్. మరి దావీదు ఇక్కడ మనం చూసాము, తను కనికరమును చూపించిన విధానము. మరి దావీదు కూడా తన జీవితంలో ఒక బిగ్ మిస్టేక్, పెద్ద తప్పు చేశాడు. మనందరికి తెలిసింది కదా, ఎవరు? బెత్షెబా విషయంలో ఒక పెద్ద తప్పు చేశాడు. అతను వ్యభిచారం చేశాడు ఆమెతో. అంతేకాదు, అతను మరి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? అతన్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి, అంతే కదా. అంత మాత్రమే కాదు, దావీదు ఇంకొక మిస్టేక్ చేశాడు. ఏంటి? మర్డర్ చేశాడు. ఎవరిని? బెత్షెబా భార్య యూరియాని కావాలని చంపేశాడు. మరి ఆ లెక్క ప్రకారం కూడా ఇతనికి ఏం కావాలి? మరణదండన, రాళ్ళతో కొట్టి చంపేయాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, కనికరము
చూపించేవారు, కనికరం పొందుకుంటారు. అప్పుడు ఆ విషయంలో దావీదు మహారాజు సౌలు విషయంలో చూపించిన కనికరము మరి తన జీవితంలో, ఆ కనికరం తన జీవితంలో ఫలిస్తుంది. మనం అందుకని ఏం నేర్చుకోవాలంటే, మనము కనికరం చూపించడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి జీవితాల్లో కనికరం అనే విత్తనము నాటడం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, మరి దావీదు మరి రాజ్యాధికారం వచ్చింది. రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజు అయిపోయాడు. అప్పుడు దావీదు ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాడు, కనికరం చూపించాలని. ఎవరు ఆ వ్యక్తి? మెఫీబోషెతు. ఎవరి మెఫీబోషెతు? సౌలు మనవడు అనేకంటే కూడా నాతాన్, తన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. ఓకే, నేను ఎవరి మీద తనకి రెస్ట్లెస్ లో ఉన్నాడు. అంతా వచ్చేసింది, అంతా రాజ్యం అంతా సుభిక్షంగా వెళ్తున్నాడు, ఏ సమస్య లేదు. కానీ తన మనసులో మనశ్శాంతి లేదు. ఎందుకంటే కనికరం పొందుకున్నాను, కనికరం చూపించాలి, ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడు. కనికరం ఎవరు లేరంటే లేకుండా ఎట్లా ఉంటారు, వెతకండి అని చెప్తే లాస్ట్కి మెఫీబోషెతుని తీసుకొస్తాడు. మెఫీబోషెతుని తీసుకొస్తే మనందరూ తెలిసిన కథనే. అతను అప్పటికి తీసుకొచ్చే ముందు చెప్తారు, రాజా అతను శత్రువు కొడుకు కదా, మనవడు కదా, ఎప్పటికైనా తిరగబడతాడు, ఎందుకు నీకు రిస్క్ అని చెప్తే కూడా లేదు, నేను కనికరము పొందుకున్న వ్యక్తిని, నేను వాగ్దానం చేశాను, కనికరం చూపించాలి, ఏదేమైనా సరే నేను కనికరం చూపించాలని చెప్పి ముందుకు వెళ్తాడు, కనికరం చూపిస్తాడు. తను బతికినంత కాలము నా బల వద్దే కూర్చొని ఉండాలని దేవుడు దావీదు ఆ మంచి మనసును చాటుకుంటాడు, కనికరం గల మనసును చాటుకుంటాడు. సో ఇప్పుడు మనం ఇంకొక వచనం చదువుకుందాము. కీర్తన 23వ అధ్యాయం 6వ వచనం. సో మంచితనము అండ్ కనికరము ఇవన్నీ కూడా తన కృపాక్షేమం తన వెంట వస్తాయని వాక్యం చెబుతుంది. అంటే ఇప్పుడు మనందరికీ తెలిసి, ఎవరైనా ఘాటైన సెంట్ కొట్టుకొని వెళ్తుంటే మన ముందు ఎవరు వెళ్తుంటే మనకు తెలుస్తుంది ఈ సెంట్ ఎవరు కొట్టుకున్నారు, ఏ వ్యక్తి వెళ్తున్నాడో మనకు తెలిసిపోతుంది. సో మనం వెళ్తున్నప్పుడు కూడా మన జీవితం కూడా అలాగే ఉండాలి. మనం కనికరం గలవాళ్ళగా ప్రపంచానికి కనబడాలి. సో ఇప్పుడు మనం దావీదు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మనం బైబిల్ నుంచి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు తర్వాత కొత్త నిబంధనలో సెకండ్ హీరోగా పిలువబడే వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సో పౌలు గారు కూడా ఒక రోజున జాన్ మార్క్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర. అతన్ని పరిచర్యలో వాడుకునేవాడు. ఒక రోజున అతని పైన చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఒక చోటికి వెళ్ళాలి, నన్ను రమ్మని చెప్పాడు. చెబితే అతను ప్రాణభయంతో పారిపోయి వెళ్ళిపోతే పౌలు గారికి చాలా కోపం వచ్చేసి, నువ్వు వెళ్ళిపోతాడా, ఇతన్ని ఎప్పుడు నేను కలవను, నా పరిచర్యలో చేసుకోనని కోపపడతాడు. కొంతకాలానికి మళ్ళీ ఆ పౌలు గారు కవర్ పెడతారు, ఆ జాన్ మార్క్ని తీసుకురండి అని. ఎందుకని అంటారు? ఎందుకంటే మీకు 100 మార్కులు వచ్చినాయి, మీరు బాగా వింటున్నారు. సో దేవుడు కనికరమును రుచి చూసిన వ్యక్తి పౌలు. అప్పటి వరకు తను సంఘం ఏం చేశాడు, మారకముందు ఇష్టానుసారంగా హింసించిన వ్యక్తికి ఏం పరిచయం అయింది? దేవుని కనికరం పరిచయం అయింది. కనికరం తెలుసుకున్న వ్యక్తి కనుకనే తను కోపపడ్డ సరే కూడా మళ్ళా తిరిగి కబురు పెట్టి తన వద్దకి తెప్పించుకున్నాడు పౌలు. సో మనం ఇంకొక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. సో ఈ ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు, కాన్ఫిడెంట్ గా చెప్పారు, అవునా, గట్టిగా చెప్పారు. సో దట్ వర్స్ ఇస్ మేకింగ్ ఎ స్టేట్మెంట్.
ఏమని? ఇట్ ఈస్ గ్యారంటీడ్. ఏమని? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. మరి దావీద్ మహారాజు దగ్గరికి రావాల్సి వస్తుంది. ఓకే, దావీద్ మహారాజు కనికరం పొందుకున్నాడు, కనికరం చూపించాడు, ఇది మనం నేర్చుకున్నాం. అయితే మరి మొదటి రాజు ఎవరు? సమూయేలు. ఆయన కూడా ఎలాగా రాజు అయ్యాడంటే దేవుని అభిషేకం ద్వారా. దేవుడు ఎన్నుకున్న మొదటి రాజుగా తన ప్రజలను పరిపాలించడానికి ఎన్నుకున్న రాజు సౌలు రాజు. మరి అతను ఏం చేస్తున్నాడు? మరి కనికరం అని చూస్తున్నాడా లేదా మనం చూద్దాం. ఇతను చాలా డేంజరస్ వ్యక్తి అండి సౌలు. అతను ఏం చేశాడంటే కేవలం దావీదు మహారాజుకి రొట్టె ఇచ్చాడు అనే ఒక్క రీజన్ వలన 80 మంది ప్రవక్తలని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కనికరం చూపిస్తున్నాడా? అభిషేకం పొందుకున్న వ్యక్తి అయితను దేవుని స్వభావాన్ని చూపించగలుగుతున్నాడా? చూపించట్లేదు. అతను ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే దేవునితో మాట్లాడాలి అంటే మంత్రగద్ద దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? దేవుడే స్వయంగా అభిషేకించిన వ్యక్తి, ఏదన్నా కావాలంటే దేవునితో మాట్లాడే వ్యక్తి, దేవుని ప్రజలను పరిపాలిస్తున్న వ్యక్తి రివర్స్ లో ప్రయాణం అవుతున్నాడు. ఎందుకంటే కనికరం చూపించలేకపోవడం వల్ల తన జీవితం తిరుగు ప్రయాణం పట్టింది. మరి కనికరం చూపించలేని మనసులు ఒక మనుషుల జీవితాలు ఇలాగే అయిపోతాయి. ఇప్పుడు మనం మరొక వ్యక్తి గురించి మనం నేర్చుకున్నాం. ఆ వ్యక్తే మరెవరో కాదు, తన ఇల్లంతటిలో సాత్వికుడు. ఎవరు? మోషే. మరి అతను తన చెల్లి పైన, చెల్లి అక్క అవుతుంది కదా, ఆ అక్క పైన కనికరం చూపిస్తాడు. ఇది కూడా చాలా బాగుంది, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. అది మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మోషే సాత్వికుడు. ఇప్పుడు మొదటి 2 వచనాలు చదవండి. ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద నన్ను వారందరిలో ముగ్గురు సాత్వికులు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను చాలు పాస్టర్ గారు. సో దేవుడు ఇక్కడ ఒక పిలిపిస్తున్నాడు. ఎవరికి? ముగ్గురికి. ఏమంటున్నాడు? కమింగ్ టు మై క్యాబిన్, మీటింగ్ ఉంది మీ ముగ్గురుతో, నాకు రండి అని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు 6, 8, 6 నుంచి 8 వచనాలు చదవండి. సో చూసారా, ఈ 2 వచనాల్లో దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏమంటున్నాడు? వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడట్లేదు దేవుడు మోషేతో. ఎలా మాట్లాడుతున్నాడు? ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆమె. సో అలాంటి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, ఎగెన్స్ట్ గా మీరు ఎలా మాట్లాడగలుగుతారో, మీకు భయం లేదా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. సో ఇప్పుడు 8, 10 వచ్చిన చదవాలి.
సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి, మీరు గమనించారా లేదో కానీ, ఇప్పుడు 3 వ్యక్తులను పిలిచాడు దేవుడు. ఇద్దరికి ఏం రావాలి? పనిష్మెంట్ రావాలి. ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఒకరికి వచ్చింది. ఎందుకంటే అహరోను యాజక వస్త్రం ధరించి ఉన్నాడు కానీ, కాబట్టి ఆ యాజక వస్త్రం అనేది చాలా పవర్ఫుల్, చాలా శక్తి గలది. అసలు అహరోను దగ్గరికి చావు కూడా రాలేకపోయింది. ఎందుకంటే ఆ యాజక వస్త్రం అతను ఎప్పుడు చనిపోయాడు తెలుసా? యాజక వస్త్రం తీసిన మరుక్షణం అతను చనిపోయాడు. సో అందుకని ఇక్కడ ఇక లక్కీ ఎవరంటే అహరోను, అతనికి పనిష్మెంట్ రాలేదు. ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో, దేవుడు మరి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత 11-13 వచనాలు చదువుతాం. ఓకే, చూసారా ఇక్కడ మరి కనికరం చూపించగలవాడు మాత్రమే ప్రార్థన చేయగలడు స్వస్థత గురించి. మరి మోషే కనికరము కలిగిన వాడు, దేవుని స్వభావాన్ని ధరించుకున్నవాడు. మరి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన తన అక్క కోసము మరి మోషేనే ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ శిక్షను ఎవరు ఇచ్చారు అంటే దేవుడే స్వయంగా దిగి వచ్చి పనిష్మెంట్ ఇచ్చాడు. దాన్ని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. కానీ కనికరం గల మనస్సుతో చేసిన విన్నప్పుడు మీదైనా కూడా మన కనికరం గల దేవుడు వింటాడు, దాన్ని సమాధానం ఇస్తాడు. అదే మరి మన జీవితాల్లో ఇలాంటి ఒక సంఘటన జరిగితే ఏమంటాం మనం? మంచిగా జరిగింది, ఇన్ని రోజులు నా పైన మాట్లాడిన తప్పుడు మాటలకి చాలా కరెక్ట్ అయిన పనిష్మెంట్ వచ్చింది అని అంటాం, అంతేనా? కానీ అది దేవుని స్వభావం కాదు. దేవుని పోలికలో ఉన్న మనము దేవుని స్వభావమైన కనికరమును మనము ఖచ్చితంగా చూపించాలి. మనందరికీ తెలుసు మోషే దేవుణ్ణి ఆపేశాడు ఒక విషయంలో. ఏ విషయంలో? దేవుడు ప్రజలు ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా చేస్తుంటే, మోషే నువ్వు పక్కకి జరుగు, వీళ్ళందరినీ చంపేసి ఒక కొత్త దేశాన్ని నీ నుంచి నేను తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు మోషే ఏం చెప్తాడంటే, దేవా వీళ్ళందరూ నీ పిల్లలు, నువ్వు తీసుకొచ్చిన ప్రజలు, నువ్వు చంపేస్తే ప్రజలు ఏమంటారు అని చెప్తే దేవుడు మనస్తాపం చెందుతాడని దేవుడినే ఆపలేన వాడు. ఎందుకంటే ఆ కనికరం గల మనస్సు మోషేకి ఉంది కాబట్టి. ఇంకొకటి, మనము కనికరం చూపించడం బయట వ్యక్తుల మీద చాలా ఈజీ పని. ఎవరో మనకు తెలియదు, మనం యాక్సిడెంట్ అయినా సారీ బ్రదర్ సార్ అంటే వెళ్ళిపోతాం. కనికరం నిజంగా కష్టం ఎప్పుడైందంటే మన దగ్గర వ్యక్తులు, కుటుంబంలో అన్న చెల్లి అక్క, వాళ్ళ స్వభావం మనకు పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళని క్షమించాలి, కనికరపడాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. మనం చూపించలేం. మనకు తెలుసు మన రైట్ అంటే రాంగ్ అంటారు, మన ఏ అంటే బి అంటారు, మన సి అంటే డి అంటారు. మన బట్టలు బాగున్నాయంటే బాగాలేదని అర్థము, బాగాలేదంటే బాగాలేదని అర్థం అని వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన మనసుల గురించి వాళ్ళ మీద కనికరం చూపించాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ మోషే తన బంధువర్గాల మీద కనికరం చూపిస్తున్నాడు. మనం ఈ కనికరం గల మనస్సుని కలిగి జీవిస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం గమనించినప్పుడు వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. మనం తప్పిపోయిన కుమారుడు కథ మనందరికీ తెలుసు.
కదా. అతనికి తెలుసు నా తండ్రి కనికరం గలవాడు అనేసి. అదే ఆ కుమారుడు తెలియపోయి ఉంటే నా తండ్రి కనికరం గలవాడు అని, కానీ వెళ్తే కోపిష్టి గన్నపెట్టి కాల్చేస్తాడని తెలుసుంటే కనుక తిరిగి వచ్చేవాడా తండ్రి దగ్గరికి? రాడు. కాబట్టి మనం కనికరం కలిగి ఉండడము చాలా ఇంపార్టెంట్. అది మన పిల్లల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనం చివరికి వచ్చాము, కొద్ది విషయాలే ఉన్నాయి. మరి కింగ్ సౌల్, మరి సౌల్ మహారాజు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నువ్వు నాకంటే నీతిమంతుడివి. ఎందుకని అంటున్నాడు ఆ మాట? అదే ఏ పరిస్థితి, ఏ సందర్భం బట్టి. ఎందుకంటే అతనికి తెలిసింది దావీదు వచ్చాడు కానీ నన్ను చంపకుండా వెళ్ళిపోయాడు. ఆ బల్లెం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. నన్ను చంపే అవకాశం నీకు వచ్చినా కూడా నువ్వు నా పైన కనికరం చూపించావు. సో ఇక్కడ పవర్ ఆఫ్ మర్సీ అంటే కనికరం యొక్క శక్తి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎంతగా చంపాలని కోరుకున్నాడో సౌలు మనసును కూడా కలిచివేసింది. సౌలు కూడా మనసులో ఆ థింకింగ్ లో మార్పును తీసుకొచ్చింది ఈ కనికరం. సో చివరిగా మనం ఒక వచనం చదువుకుందాం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. అంతే కదా దేవుడు అడుగుతున్నాను కనికరం. ఓకే, ప్రజలు ఏం చేస్తారంటే ఫైట్ చేస్తారు. ఏమని? మాకు తీర్పు తీర్చు అనేసి. బట్ దేవుడు కనికరం చూపిస్తాడు. మోషే కూడా ఫైటింగ్ చేస్తున్నాడు. ఏమని? తీర్పు తీర్చమని కాదు, కనికరం చూపే. కనికరంలో నుంచి దేవుని ప్రేమ, కృప ఇవన్నీ పుట్టినవి అని అంటూ ఉంటాడు. చివరిగా ఒక మాట చెప్తాను. ఈ మాటలు నేను ఎప్పుడైనా పెద్ద ప్రసంగికుడు అయినప్పుడు పెద్ద స్టేడియంలో ఈ మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ మాటలు ఇప్పుడే మీ ముందే చెప్పేస్తున్నాను. అదేంటంటే ఇందాక సిస్టర్ చెప్పారు సాక్ష్యంలో, మనందరికీ తెలుసు బుల్లితెర, వెండితెర అంటుకుంటారు కదా. సో మన నిజమైన హీరో ప్రవీణ్ పగడాల చెప్పినప్పుడు నా రాజు వచ్చినప్పుడు, ఆయన మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? శరీరధారి, నరరూపిగా, సర్వస్వం. మనం ధనవంతులు అవ్వాలని అతను తగ్గించుకొని పేదవాడిగా పుట్టాడు. మరి రెండవసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? తన పూర్తి మహిమ ఐశ్వర్యంతో, ఆకాశం తన సింహాసనం, భూమి తన పాదపీఠం. మరి తెలిసి పెట్టారో మానవ తెలియబెట్టారో తెలియదు, సిల్వర్ స్క్రీన్ అని. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? వెండి తెర, సిల్వర్ స్క్రీన్. ఆ సిల్వర్ స్క్రీన్ లో నా రాజు వస్తుంటే తన పూర్తి మహిమైశ్వర్యంతో మొత్తం భూమి దద్దరిల్లిపోతుంది. అప్పుడు ఈ సృష్టి అంతా లయం అవుతుంది. వాక్యం చెబుతుంది ఏమనంటే, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, సృష్టి అంతా లయం అయిపోతుంది. ఆ ఉన్నది ఒకటే సోర్స్, నిజమైన దేవుడు ఎదురు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు? ఒప్పుకోక తప్పదు. ప్రతి ఒక్కరు దేవుడు తన స్వహస్తాలతో చేసిన, మాటతో చేసే సృష్టిని మాటతో లయమైపోతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆ మ్యాగ్నిఫైయింగ్ కమింగ్ లో, ఎత్తబడే సమయంలో నా రాజు వచ్చినప్పుడు కూడా ఒక ఆఫర్ ఇస్తాడు. ఏమని? కనికరము గల ఆఫర్. ఇప్పుడైనా నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు. ప్రతి మోకాలు